శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి రాయప్రోలు సుజాత ప్రసాద్ గారు రచించిన వీణాభరణీయం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి వెళదామా? అరే, ఇంత మంచి వార్తని ఇంత డల్గా నా చెప్పేది? ఎన్నాళ్ల నుంచో లోకల్ సంబంధం అయితే బాగుండుని అనుకుంటున్నాం కదా. టెక్ మహీంద్రాలో జాబ్ అంటున్నావు, ఇంకేం కావాలి? వీణ చేయి పట్టుకుని ఊపేస్తూ ఎంతో ఎగ్జైటెడ్గా అడిగింది కమల. గురజాడవారన్నట్టు నాట్ ఇన్ ది లీస్ట్ కొసాకి విను. అతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎంబీపీలో పెద్ద ఇండివిజువల్ హౌస్ ఉంది. అబ్బాయి చిదివితే పాల్గారు చెక్కుటద్దంలో వాడట. 5.8 హైటు, పేరు భరణి. ఇన్ని అర్హతలు ఉన్నవాడు సాఫ్ట్వేర్ సైడ్ కాక టీచర్ని, అది తెలుగు టీచర్ని, చామను జాయదాన్ని, రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేనిదాన్ని, అమ్మ మామ బాధ్యత మీద ఉన్నదాన్ని అడగరావటం నీకు సహజంగా అనిపిస్తోందా? తన మామూలు ధోరణిలో కొటేషన్స్తో హాస్యం వ్యంగ్యం కలగలిపి అడిగింది వీణ. కమలకు ఆశ్చర్యం వేసినా అభిమానంగా, నీకేం తక్కువే, ఎంత తీరైన కన్ను ముక్కు, ఒకసారి చూసిన వారు తిరిగి చూడకుండా ఉండగలరా? ఆ జడ చూస్తే పడిపోని వాడుంటాడా అంటుంటే, నీ కళ్ళకి అలాగే ఉంటానులే, అయినా అది కాదు సమస్య. అమ్మా మామల బాధ్యతకి అంగీకారం ఇవ్వాలి కదా, అది అంది. అతని ఫోటో ఉందా? కుతూహలంగా అడిగింది కమల. వీణ అడ్డంగా తల తిప్పింది. లేదు, 15 రోజుల్లోగా కబురు చెప్పమన్నారు. లోకలే కదా, కనుక్కుందాలే. ఇంతకు ఈ సంబంధం తెచ్చినదెవరు? కమల అడిగింది. మా నాన్నగారిని, వాళ్ళ నాన్నగారిని ఇద్దరినీ బాగా తెలిసిన సత్యం మాస్టారు. మా అమ్మలకైతే ఈ సంబంధం వదలటం అస్సలు ఇష్టం లేదు. నువ్వన్నట్లు ప్రయత్నం చేసి చూద్దాం, ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంది వీణ. 10 రోజుల్లోనే వీళ్ళ ఎంక్వైరీ పూర్తయింది. పెళ్లికొడుకు తండ్రి పనిచేసిన స్కూళ్లలో, పెళ్లికొడుకు ఆఫీసులో, వాళ్ళ వీధిలో ఎక్కడా ఒక్క నెగిటివ్ పాయింట్ దొరకలేదు. తన సందేహాలు అతనితో మాట్లాడితే గాని తీరమనిపించి పెళ్లి చూపులకి ఒప్పుకుంది. 10 రోజుల్లో పెళ్లి చూపులకి ముహూర్తం కుదిరింది. సస్పెన్స్ థ్రిల్లర్లా కాలం గడుస్తోంది. ఆ రోజు స్కూల్ అడ్రస్కి వీణకి ఒక లెటర్ వచ్చింది. తనకి స్కూల్కి లెటర్ ఎవరు రాశారు? ఫోన్లు వచ్చాక ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు? ఓపెన్ చేసి కింద సంతకం చూస్తే భరణి అని ఉంది. తత్తరపాటుతో గుండెని చిక్కబట్టుకొని చదవటం ఆరంభించింది. నమస్తే, నేను మీ ఇంటికి మిమ్మల్ని చూసేందుకు రాబోయే భరణిని. పెళ్లి చూపులకు మీరు కాస్త నిశ్చింతగా ఉండేందుకు మా కుటుంబం గురించి చెప్పాలని, నా ఇష్టాలు ప్రయారిటీసు మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్ని ప్రయత్నం. ఫోన్లో మెసేజ్ల కంటే చేతి రాతలోనే మనిషి మనసు కనిపిస్తుందని నా నమ్మకం. అందుకే ఇలా ఉత్తరంలో నా హృదయాన్ని మీ ముందు పరిచే ప్రయత్నం చేస్తున్నాను. స్త్రీత్వం నుండి విడివడి ఆకారంలో పురుషుడికి దగ్గరయ్యి క్రమంగా అతని ఆరాధనకి దూరమవుతుంది అన్న ఎండమూరి మాటలు కొంతమంది అమ్మాయిలను చూస్తే అక్షర సత్యం అనిపిస్తాయి. దున్నిరీక్ష వ్యక్తిత్వ కాంతులతో మెరవాల్సిన అమ్మాయిలు డ్రింక్ పార్టీలలోనూ స్మోక్ జోన్లలోనూ మసిబారిపోతున్నారు. ఏరా ఏమీ కల్చర్లో నుంచి పుట్టిన నిన్న ప్రేమ నేడు పెళ్లి రేపు విడాకులు సినిమాలు ఇలా వచ్చి అలా పోతున్నాయి. ఈ మార్పులను, మంచి చెడులను జడ్జి చేసేంత వాడిని కాదు, కానీ మా కుటుంబానికి ఈ సంస్కృతి నప్పదనిపించింది. అత్తమామల్ని డస్ట్బిన్స్గా అమ్మాయిలు భావించే కాలంలో మీ నాన్నగారి పోయాక కూడా మీ మామగారిని మీతోనే ఉంచుకున్న మీకంటే మంచి కుటుంబం మాకెక్కడ దొరుకుతుంది? ఐటీ ఫీల్డ్ అమ్మాయిల స్ట్రగుల్ చూస్తున్నాను. తరువాతి తరానికి సమయం కేటాయించలేమేమో అని వేరే ప్రొఫెషన్ అమ్మాయి అయితే బాగుండునని అనుకున్నాను. వైజాగ్ మున్సిపాలిటీలోని అన్ని హై స్కూల్స్లో మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ పని మీదే మీ స్కూల్కి వచ్చాను. అక్కడే మీరు తొలిచూపులోనే నన్ను ఆకర్షించారు. అచ్చంగా తెలుగుంటి ఆడపడుచుకు నిర్వచనంలా
కరుణాకర్ గారి కుంచెలో నుంచి జారిన బొమ్మలా కనిపించారు. ఆ రోజు హెచ్ఎం గారి కోసం వెయిట్ చేస్తున్న సమయంలో మీ యాక్టివిటీస్ని చూశాను. పిల్లలతోనూ వాళ్ళ పేరెంట్స్తోనూ స్టాఫ్తోనూ మీరు మసిలిన తీరు నన్ను ముగ్ధుని చేసింది. పిల్లలకు పాట నేర్పుతుండగా మీ గాత్ర మాధుర్యానికి పరవశించాను. బాధ్యతల పట్ల, వృత్తి పట్ల అంకిత భావం, సంగీత సాహిత్యాలలో మీ ప్రావీణ్యం ఇవన్నీ మీ హెచ్ఎం గారి ద్వారా తెలిసాక ఇంకా ఇష్టం పెరిగింది. ఇంటికి వచ్చి చెప్తే అమ్మా నాన్నగారు కూడా సంతోషించి మీకు సత్యం మాస్టారు ద్వారా కబురు పెట్టారు. అమ్మ పద్మావతి, నాన్న శ్రీనివాసమూర్తి. అమ్మకు సంగీతం రాదు కానీ రామదాసుని, అన్నమయ్యని నిత్యం గానం చేస్తూనే ఉంటుంది. నాన్నగారిది జగమంత కుటుంబం. బంధువులను, స్నేహితులనే కాదు పరిచయస్తులను కూడా వదులుకోరు. మా ఇంట్లో సంప్రదాయాలు బాగానే పాటిస్తారు. అలా అని మౌఢ్యం లేదు. ఎదుటివారిని బాధపెట్టే ఏ సంప్రదాయం మా ఇంట్లో ఉండదు. మా చుట్టాలలోనే విధివంచితులైన 2 అమ్మాయిలకు అమ్మా నాన్నగారు స్వయంగా ద్వితీయ వివాహాలు జరిపించారు. అన్నట్లు అమ్మ తన జూకాలు, జడగంటల లాంటి పాత నగలు కూతురి రూపంలో వచ్చే కోడలికని ఉంచింది. ఈ ఇంటికి మీరు కూతురు, ఆ ఇంటికి నేను కొడుకుని అవటం, నలుగురు పెద్దవాళ్ళని రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవటం మన బంధానికి మరో పరమార్థం. అన్నట్లు మీ జీతం పూర్తిగా మీ ఇష్టం సుమా. ఇక నా గురించి స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి గొప్ప అలవాట్లు లేకపోయినా నా జీవన కావ్యాన్ని అందంగా మలుచుకోగల హీరోని. వెన్నెల పంచే చందమామ, అమావాస్య నిశలోని నక్షత్రాలు, ఆకాశంలో నిర్విరామంగా ప్రయాణించే వెండి మబ్బులు ఇష్టం. బీచ్లో సూర్యోదయం, హేమంత తుషారం, సముద్రం మీదైనా నది మీదైనా నాటుపడవ మీద ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవన్నీ చెప్తుంటే పాత చింతకాయ పచ్చడని అనుకునేరు. ఏం కాదు. అమ్మ చేసిన దిబ్బరొట్టెతో సమానంగా పిజ్జా, బర్గర్లని, పాలకోవాలాగే మంచి చాక్లెట్లని ఎంజాయ్ చేస్తాను. భీమిలి ఎర్ర మట్టి దిబ్బలలాగే మైసూర్ శాండ్ ఎగ్జిబిషన్ని ఇష్టపడతాను. నాకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అభిప్రాయ భేదాలున్నా బంధం నిలబెట్టుకోగలం. సినిమాలు కూడా బాగానే చూస్తాం. కలర్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా కాన్సెప్ట్ నచ్చితే ఓకే. పాత కొత్తల మేలు కలయిక అనుకోండి. వేసవిలో సాయంకాలపు మల్లెల పరిమళంలా మీరు నన్ను చుట్టుముట్టారు. స్వరాలు పలుకుతూ, సరాగాలు కులుకుతూ తుంటరిగా నా మదిలో మీరు నిండిపోయారు. నా మనసు అద్దంలో మీ ఫోటో ఫ్రేమ్గా మారాలని, నా జీవన ప్రాంగణం మీరల్లిన రంగవల్లులతో అందగించాలని, జీవితం మీ పాటలతో నిత్య వసంతం కావాలని కోరిక. దీనితో పాటు నా ఫోటో కూడా పంపుతున్నాను. మిమ్మల్ని ఏమాత్రమూ నా రూపము నిరాశపరచదని నమ్ముతున్నాను. మీ అంగీకారం పెళ్లి చూపుల్లో ఎంత అందంగా చెప్తారో అని ఎదురుచూపు. మీవాడిగా జన్మంతా శ్వాసించాలని ఆశిస్తూ భరణి. ఉత్తరం పూర్తయ్యేసరికి వీణ మనసంతా ఉద్విగ్నతతో నిండిపోయింది. ఇతను తన వ్యక్తిత్వాన్ని చూసి తనని నచ్చుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఫోటోను చూడాలనిపించలేదు. చదివిన ఉత్తరమే పలుసార్లు చదువుతూ పరవశించిపోయింది. భరణి మనసంతా ఉద్విగ్నంగా ఉంది. పెళ్లి చూపుల్లో ఏమాత్రం భేషజం లేని వాతావరణం ఎంతో బాగుంది. పలహారాలు అయిపోయినా వచ్చి అరగంట అయినా వీణ కనిపించకపోవటం యాతనగా ఉంది. తనని ఎక్కడి నుంచైనా చూస్తోందా అనుకున్నాడు. వీణ వాళ్ళ అమ్మగారు భరణి తల్లిదండ్రులని ఇల్లు చూదురుగాని అని తీసుకెళ్లారు. సత్యం మాస్టారు ఏం మాట్లాడుతున్నది అర్థం కాని పరిస్థితిలో ఉండగా తల్లి పిలుపు వినిపించింది. భరణి ఇట్రా అంటూ. లోపలి గదిలో నుంచి అంతా వచ్చేస్తున్నారు. పద్మావతి భరణి చెక్కిలి పుణుకుతూ, మన ఇంటి కోసమే పుట్టిన పిల్లరా అంది లోపలికి వెళ్ళమని సైగ చేస్తూ. భరణి లోపలికి వెళ్ళేసరికి నిరాడంబరతే నా అందమంతా అన్నట్లు కిటికీ దగ్గర నుంచున్న వీణని చూస్తే నోట మాట రాలేదు. కనురెప్పల పరదాలు ఎత్తి తనని చూసే ప్రయత్నంలో వీణ తడబాటును చూస్తూ ఉంటే ప్రేయసి సిగ్గుపడితే ఇంత బాగుంటుందా అని పొంగిపోయాడు. ఇంతలో వీణ తన చేతిని చాచి తెల్లటి రుమాలుని అందించింది. భరణి ఎంతో ఉత్సాహంగా రుమాలు విప్పి చూశాడు. వీణాభరణీయం అని మంచి కలర్ కాంబినేషన్తో కుట్టి ఉంది. తన అంగీకారాన్ని, ఇష్టాన్ని
తమ పెళ్లి పుస్తకానికి మంచి పేరుని అంత అద్భుతంగా చెప్పిన వీణని చూస్తున్న భరణి కళ్ళలో కార్తీక పున్నమి వెలుగులు నిండాయి. అంతవరకు ఊహకి అందకుండా ఊరించిన రూపం కనుల ముందు విందు చేస్తుంటే భరణిని చూసిన వీణ కళ్ళు ఆశ్చర్యానందాలతో కలువరేకుల్లా విచ్చుకున్నాయి. ముట్టుకుంటే మాసిపోయేంత రంగు, తేటగా నిర్మలంగా ఉన్న కనులు, చిరునవ్వుతో విచ్చుకున్న పెదవులు, సూటిగా చెక్కినట్లున్న ముక్కు. కనియన్ రుక్మిణి అన్న స్థాయిలో భరణిని చూసి పరవశించిపోయింది. ఇరు మనసులు చేస్తున్న ఆ సందడిలో మాటలు వారి మధ్య దూరాలని చేస్తున్న ప్రయత్నం విఫలమైంది. ఒక గొప్ప రచయిత అన్నట్లు నిశ్శబ్దం మాట్లాడినంత గొప్పగా ఏ శబ్దం మాట్లాడగలదు? కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.